అదే పోనీ అట్లీస్ట్ ఆయనన్నా మాట్లాడిండు. నేను చెప్పేది ఎవరి గురించి చెప్తున్నా? బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరన్నా మాట్లాడిండ్రా అని అడుగుతున్నా. మరి ఈ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిండ్రు అంటున్నారు. చాలా సంతోషం. మరి మెయిన్ పార్టీస్ మాట్లాడకుండా అట్లీస్ట్ ఆయన మాట్లాడిండు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. శ్రావ్య గారు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, టీఆర్ఎస్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. మిగులు బడ్జెట్ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు ఇచ్చారు. ఇప్పుడు అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణకు ఎవరు అప్పు ఇస్తారు? ఎస్, మీరు అన్నది కరెక్టే, నేను ఏకీభవిస్తా. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం, బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం. కానీ ఏ 46 జీవో వల్లనైతే నిరుద్యోగులు మోసపడ్డారో శ్రీధర్ బాబు గారు ఇదే గాంధీ భవన్కి పిలుచుకొని ఎస్ మేనిఫెస్టోలో 46 జీవో రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. 29 జీవో గురించి మాట ఇచ్చినారు. కానీ ఏం చేశారు? ఇప్పుడు దానివల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోవట్లేదా? కొత్తగా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఓసీలకు డబల్ వచ్చేలాగా చేసి బీసీలు, ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలు సబ్బండ వర్గాలని కూడా మోసపోతూ ఉంటే ఒక దగ్గర తీసుకొచ్చి ఇంకో దగ్గర మోసం చేస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మీరు అన్న ఏవైతే కొత్త ఉద్యోగాలు ఏం రాలే, కొత్త నోటిఫికేషన్లు ఏం రాలే, ఇప్పుడు గ్రూప్స్ రాస్తున్నారు. ఇప్పుడు చూడాలి మనం ఏమి ఇస్తారు. ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందంటే ఇప్పుడు చూడాలి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 500 మ్యాథ్స్ టీచర్లు ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇంకా ఇస్తలేరు ఆ ఉద్యోగాలు కూడా. గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి పోస్టులు కావవి. ఇది క్లారిటీ తెచ్చుకోవాలి మనం. పేపర్ లీకేజ్ బరాబర్ జరిగింది. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చినాం. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే 46 జీవోని రద్దు చేస్తామని రద్దు చేయలే, 29 జీవోని రద్దు చేస్తామని రద్దు చేయలే, పైగా ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చి కొంప ముంచింది చాలామందిది. మరి ఎందుకు మాట ఇచ్చి ఎందుకు తప్పిరని చెప్పి మేము అంటా ఉన్నాం. అండ్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా 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 తక్కువ అప్పు చేస్తుండే. అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల అప్పే. కానీ ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిందో అప్పుడు లక్షల కోట్ల అప్పు చేసారు వీళ్ళు 10 ఏళ్లలో. నేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా. బీఆర్ఎస్ హయాంలో 9 ఇయర్స్లో ఒక 3 lakhs 4 lakhs crores అప్పు చేస్తే వీళ్ళు 9 నెలల్లో ఏడాదిలో 90,000 కోట్ల అప్పు చేసిండ్రు. 90,000 కోట్ల అప్పు అంటే మీరు ఈ క్యాల్కులేషన్లోకి రండి. ఏ క్యాల్కులేషన్లోకి? ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ 4 lakh crores ఎన్ని ఇయర్స్? 9 ఇయర్స్లో ఇక్కడ రాదు. ఇగో 9 ఇయర్స్లో బీఆర్ఎస్ ఒక 4 lakhs crores 9 ఏళ్ల పాటు పరిపాలించి 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఓకే, అది దేనికి ఎంతెంత ఖర్చు పెట్టినారు, ఏంది, ఎవడు కమిషన్లు తిన్నాడు, ఎవడెవడు ఎంతెంత దోచుకున్నాడు, వరంగల్ జైల్ని కుదబెట్టిండ్రు, ఇవన్నీ చేసిండ్రు అనేది మనం సెకండరీ మాట్లాడుకుందాం. ఓకే, అండ్ అట్లాగే ఇది క్యాల్కులేట్ చేయండి ఒకసారి. ఆర్కే ఒకసారి క్యాల్కులేట్ చేయండి. అట్లాగే కాంగ్రెస్ 1 year కంప్లీట్ అయింది కదా. 1 year అని రాస్తున్నా. ఇక్కడేమో నేను 9 years రాసిన. 9 years పరిపాలించినటువంటి బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 1 year అంటే 12 months అంటే నీకు 90,000 crores. సోషల్ యాక్టివిస్టులు కూడా మొత్తుకుంటున్నారండి. 90,000 crores కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది. అంటే ఇప్పుడు 1 year తీసేసి 90,000 కోట్లు అంటే ఒకవేళ కాంగ్రెస్ మీకు 9 ఏళ్ళు పరిపాలించి ఉంటే ఎన్ని కోట్లు అప్పు చేస్తుంది?
90 కోట్లు ఇంటూ ఇంకో 8 ఇయర్స్ వేయండి. 90 కోట్లు ఇంటూ 8 ఇయర్స్, 1 ఇయర్కి 90,000 crores అప్పు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్కి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 1 ఇయర్కి 90,000 crores అప్పు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 9 ఇయర్స్ కనుక కాంగ్రెస్ పరిపాలిస్తే 7,20,000 crores, 20,000 crores. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ డిఫరెన్స్ ఏం కనబడుతుంది మీకు? ఏం డిఫరెన్స్ కనబడుతుంది? పైగా ఈ 90,000 crores వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము వీళ్ళు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికే పైసలు అయిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఈ 90,000 crores 6 గ్యారంటీస్, 6 గ్యారంటీస్లో ఎన్ని గ్యారంటీస్ ఎగ్జిక్యూట్ చేసినారు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. బీఆర్ఎస్ హయాంలో 9 ఏళ్లకు వీళ్ళు 4 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. వీళ్ళు ఇదే 9 ఏళ్ళు అంటే ఒక ఏడాదిలోనే 90 కోట్లు అప్పు చేస్తే 90 కోట్లు ఇంటూ మనం 9 ఏళ్ళు చేసినాం అంటే మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది రిజల్ట్ అంటే ఎన్ని కోట్లు అప్పు చేస్తారు వీళ్ళు? ముందు 7,20,000 కోట్లు అప్పు చేశారు. సరే, ఈ 90,000 కోట్లలో ప్రజలారా, ఈ 90,000 కోట్లలో కోపం వస్తే వచ్చింది, కేసు పెడితే పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఇంతకన్నా ఏం చేస్తారు? మా అంటే అరెస్ట్ చేస్తారు లేదా ప్రాణాలు తీసేస్తారు. రెడీగా ఉన్నాం, దానికి కూడా రెడీగా ఉన్నా నేను. కానీ నేను చెప్పేది ఏంటంటే 90,000 కోట్లలో 6 గ్యారంటీస్లో ఒక్క గ్యారంటీ అన్నా ఎగ్జిక్యూట్ అయిందా? గుండెల మీద చేసుకొని చెప్పండి. క్యాబినెట్ మంత్రులందరిని అడుగుతున్నాను, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఒక్కలే కాదు కారణం, ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే మీరే కదా బడ్జెట్ వేసేది, ఫైనాన్స్ మినిస్టరే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి. 2 లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది అంటున్నారు మళ్ళీ తెలంగాణకి. మా బట్టి గారు ఏం చెప్తారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు? 2 లక్షల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తున్నా కానీ మనము 90,000 కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. మరి 90,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టినామంటే ఓన్లీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి జీతాలే, శాలరీస్ ఇస్తున్నారు. పైగా అవుట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్లకు కానీ అవుట్ సోర్సింగ్ కానీ బయట నుంచి పర్మనెంట్ కాని వాళ్ళు కానీ ఆశా వర్కర్లు ఎందుకు వచ్చింది, రోడ్డుకి ఎందుకు ఎక్కిరండి? మరి 90,000 కోట్లు నువ్వు అప్పు చేస్తే ఈ 90,000 కోట్లలో ఆశా వర్కర్కి ఎందుకు జీతం పోలే? గెస్ట్ లెక్చరర్లకు ఎందుకు జీతం పోలే? మా రిటైర్డ్ వాళ్ళకి ఎందుకు పెన్షన్లు వస్తలేవు? మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎందుకు వస్తలేవు? మా పోలీసు వాళ్ళ హెల్త్ కార్డులు ఎందుకు పనిచేస్తలేవు? 2 లక్షల ఆదాయం ఏమవుతుంది? ఎక్కడ పోతుందా 2 లక్షల కోట్లు ఆదాయం? ఏం చేస్తున్నారు? అప్పు ఎందుకు చేస్తున్నారు 90,000 కోట్లు? సరే, ఈ అప్పు చేసి జీతాలు ఇవ్వనికే గవర్నమెంట్కి నిలవగానే 1వ తారీఖు జీతం ఇస్తామంటున్నారు. మా సర్పంచుల బిల్లులు ఏమైనాయి? గత ప్రభుత్వం ఇవ్వలేదు, వాళ్ళు రోడ్డుకి ఎక్కిండ్రు, అందరికీ తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం బాస్. మరి కాంగ్రెస్ సర్పంచులను కూడా రోడ్డు పాలు చేసింది కదా. లోకల్ బాడీలో వాళ్ళు కంటెస్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి? 90,000 కోట్లలో 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు పెట్టినారు? మహిళలను లక్షాధికారులను చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మంత్రులు, నేను ఒక్కటే అడుగుతున్నా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ 90,000 కోట్లలో ఒక్క గ్యారంటీ అన్న గుండెల మీద చేసుకొని చెప్పండి మంత్రులారా. ఒక్క గ్యారంటీ అన్న దేనికి? 90,000 కోట్లు చేసినటువంటి అప్పులో ప్రజల కోసం ఎంత ఖర్చు పెట్టినారు? ఫీజు రియంబర్స్మెంట్లకు ఇచ్చిండ్రా? గురుకులాలకి రెంట్ కట్టలేదని చెప్పి తాళాలు వేసుకోలేదా గురుకులాల బిల్డింగ్లకు? 90,000 కోట్లు ఏం చేసిండ్రు? నిజంగా 90,000 కోట్ల రూపాయలని మీరు సక్రమంగా ఖర్చు పెట్టుంటే గురుకులాల బిల్డింగ్లకు తాళాలు ఎందుకు వేసిండ్రు బాస్? రెంట్ కడతలేదని చెప్పి బయట గేట్కి తాళాలు ఎందుకు పెట్టిండ్రు? రెసిడెన్షియల్ హాస్టల్స్కి, గురుకులాలకి, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, నిజంగానే ఈ 90,000 కోట్లు మీరు అప్పు చేసి ఆశా వర్కర్లు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కిండ్రు? నిజంగానే ఈ 90,000 కోట్లు మీరు దేనికి ఖర్చు పెట్టిండ్రు? నిజంగానే ఈ 90,000 కోట్లు అప్పు మీరు చేసినారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తుండే కదా. ఈ 90,000 కోట్లలో ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇవ్వలే, ఆశా వర్కర్లకు జీతం ఇవ్వలే, గెస్ట్ లెక్చరర్లకు జీతం ఇవ్వలే, సర్పంచులకు బిల్లులు ఇవ్వలే, గురుకులాల రెంట్లు కట్టలే, మెడికల్ కాంట్రాక్టర్స్. ఈ రోజున
మెడిసిన్స్ ఫ్రీగా దొరకాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. పోండి మెడిసిన్స్ బయటకు రాస్తున్నారు కొనుక్కోమని తెలుసా? మొన్న నీలోఫర్కి పోలే నేను, చిట్టి ఇచ్చి టెస్టులు అండ్ అట్లాగే మెడిసిన్స్ బయట కొనుక్కోమంటారు. దానికి కారణం ఏంది? మెడికల్ బిల్స్ ఇస్తలేరు అధ్యక్ష. మెడికల్ బిల్స్ అంటే మెడిసిన్స్ సప్లై చేస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్కి. ఎవరైతే మెడిసిన్స్ సప్లై చేస్తారో ఆ మెడిసిన్స్ సప్లై చేసినటువంటి మెడికల్ కాంట్రాక్టర్స్కు బిల్స్ ఇవ్వలే. అందుకని ఏం చేసిరు, డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి సప్లై ఆపేసినారు, మెడిసిన్స్ ఇస్తలేరు, సప్లై ఆపేసినారు. సో మరి ఈ 90,000 కోట్లలో నువ్వు మెడికల్ కాంట్రాక్టర్స్కి కూడా బిల్ ఇవ్వలే. మరి 90,000 కోట్ల అప్పు దేనికి చేసినావు? ఫీజు రియంబర్స్మెంట్కి 90,000 కోట్లను నువ్వు ఖర్చు పెట్టలే. అప్పు ఆశా వర్కర్ల జీతాలకి ఖర్చు పెట్టలే. మా రిటైర్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రిటైర్మెంట్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు, అది చేయలే. మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తానని 90,000 కోట్లలో అప్పు చేసిరు, అది చేయలే. తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకం కింద ఈ కాంగ్రెస్ పేరు మార్చింది, అదేదో పేరు మార్చింది నాకు, మహాలక్ష్మి పథకంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తులం బంగారం ఇస్తామన్నావు. ఏకంగా తులం బంగారం ఇప్పుడు ఈక్వల్ టు 1,00,000 రూపాయలు ఇస్తామన్నావు. ఈ 90,000 కోట్లు అప్పు చేసినావు, కానీ ఈ అప్పులో తులం బంగారంకి పైసలు ఇవ్వలే. నేను అదే అడుగుతున్నా, ఈ 90,000 కోట్లు ఏమైనాయి? దేనికోసం అప్పు చేసినారు? ఏ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అప్పు చేసినారు? బట్టి గారిని చెప్పమనండి, అసెంబ్లీలో అడగండి. క్వశ్చన్ ఎవడు అడుగుతలేడు, అడగండి అసెంబ్లీలో. ఏమైనాయి? ఈ 90,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే ఈ అప్పులో ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం ఇవ్వలేదు. నాట్ ఓన్లీ మహాలక్ష్మి పథకం, ఏ పథకాలు 6 గ్యారంటీలు ఏమి ఇవ్వలేదు. మా ఉద్యమకారులకు ఇల్లులు ఇవ్వలే, భూములు ఇవ్వలేదు. మా గెస్ట్ లెక్చరర్లకి జీతాలు వస్తలేవు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు వస్తలేవు, మెడికల్ కాంట్రాక్టర్స్ ఆపేసిండ్రు, గురుకులాల బిల్డింగ్లకు రెంటెడ్ బిల్డింగ్లకు మీరు రెంట్లు కడతలేరు, తాళాలు వేసుకొని పోయిండ్రు. మరి 90,000 కోట్ల అప్పు ఎందుకు చేసిండ్రు? ఎట్లా చేసిండ్రు? దేనికోసం చేసిండ్రు? మాటికి ఢిల్లీకి హైదరాబాద్ గల్లీకి తిరగడానికి ఫ్లైట్ ఛార్జీలు అయిపోయినాయా? లేకపోతే ఉన్న మంత్రులందరూ ఈక్వల్గా పంచుకున్నారా? నాకింత, నీకింత, నీకింత, నాకింత అని చెప్పి పంచుకోనికే ఈ 90,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రా? లెక్కలు చెప్పండి బాస్. తెలంగాణలో అత్యధికంగా రెండే రెండు, ఒకటేమో మెయిన్ సోర్సెస్ ఏంటి, మన ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఒకటేమో లిక్కర్ ద్వారా తెలంగాణలో ఎక్కువ పైసలు వస్తాయి. తెలంగాణలో నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు మీకు. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ వ్యాట్ ఛార్జెస్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పెట్రోల్ ఛార్జెస్ కానీ డీజిల్ ఛార్జెస్ కానీ ఇంత ఎక్కువ లేవు. మా సీతక్క పెట్రోల్ కొట్టుకొని మరి చూపించింది కదా. కానీ ఇప్పుడు మీరు అవే రేట్లు కొనసాగిస్తున్నారు కదా, మరి ఆ ఆమ్దాన్ ఏమవుతుంది? మేము కట్టినటువంటి ట్యాక్సుల డబ్బులు ఎక్కడ పోతున్నాయి? అండ్ ఎట్లనైతే లిక్కర్ ద్వారా తెలంగాణకు ఎక్కువ సొమ్ము వస్తుందో, ఎక్కువ డబ్బులు వస్తాయో, అదే రకంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, ప్రాపర్టీ ట్యాక్సెస్, ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి. హైడ్రాన్ తీసుకొచ్చి నెత్తి మీద కుంపట్లాగా పెట్టిన రియల్ ఎస్టేట్ డమాల్ డిమేల్ అని పడిపోయింది. భయపడుతున్నారు. గోవాలో పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. ఉంగరాలు అమ్ముకురు, బ్రాస్లెట్లు అమ్ముకురు, ఖద్దరు బట్టలు, ఇది వరకు ఐరన్ చొక్కా వేసుకొని తిరుగుతుండే కళ్ళకు అద్దాలు తీసేసిండ్రు. ఇప్పుడు కార్లు అమ్ముకుంటున్నారు, అన్న అమ్ముకుంటున్నారు. సో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పమనండి. ప్రతిపక్షాలు ఎందుకు అడగవు? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతలేదు ప్రతిపక్ష నాయకులు? ఇంత అప్పు ఎందుకు జరిగింది? బీఆర్ఎస్ అప్పు చేసింది కాదంటలేను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇంతకన్నా ఎక్కువ అప్పు చేస్తుంది. తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఇంకో పార్టీ, ఇంకో పార్టీ పోతే ఇంకో పార్టీ వస్తూ ఉంది కదా. మరి అప్పుల్ని ఎవడరా పోయి తీర్చాలే? మీ ఆస్తులు రాసిస్తారా? తెలంగాణ ప్రజలు రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని మా ట్యాక్సుల ద్వారా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ట్యాక్సులు కడతా ఉంటే చెమట వచ్చి కష్టపడి మేము రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని మేము ఆ ట్యాక్స్ అని చెప్పి ఈ ట్యాక్స్ అని చెప్పి పెన్సిల్ దగ్గర నుంచి ప్రతి దానికి ట్యాక్స్ కడతా ఉంటే మీరు అప్పనంగా అప్పులు చేసుకుంటా పోతా ఉంటే ఈ అప్పుల్ని ఎవరు తీర్చాలి? మేమే తీర్చాలి. మీరేమి మీ 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 ఆస్తులకెళ్ళి తీయరు, మీ ఆస్తులు రాసియారు. అట్లీస్ట్ మీరు కమిషన్ల రూపంలో దోచుకున్న పైసలు కూడా ప్రజల మీద పెడతలేరే. ఒక్కొక్క నెత్తి మీద 3-4 లక్షల అప్పు ఉన్నది. మేమే కట్టాలి, మనమే కట్టాలి, తెలంగాణ ప్రజలే కట్టాలి. ట్యాక్సులు పెంచుతా పోతారు, ఆ అప్పు ఉంది ఈ అప్పు ఉంది అని చెప్పి. మళ్ళా మా అసొంటి వాళ్ళు అడిగితే ప్రాబ్లం వస్తే చెప్పుకోనికి మీరు అపాయింట్మెంట్లు ఇయ్యరు, ఏందో ఎలుగబెడుతున్నట్టు.
ఆ పిఏలు ఇంకా బిజీ, బాబు బాగా బిజీ. ఆ పిఏలు ఆ ఫోన్లో ఆన్సర్ చేయడానికే బిజీ. మరి నువ్వు పిఏ ఉన్నది ఎందుకయా? నేను పెట్టుకుంది ఎందుకు? ఎవడోడు ఫోన్ చేసి చెప్పడానికి. ఆ జైపాల్ రెడ్డి పిఏ అంతే. ఆ జైపాల్ రెడ్డి ఎంతసేపు ఆర్టీఐలా ఎవరికి ప్రమోషన్ ఇచ్చి ఎవరి దగ్గర పైసలు మెక్కుదామా? ఈ అయోధ్య రెడ్డి గారేమో ఏ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి ఇంకెన్ని కౌంటర్లు ఓపెన్ చేద్దామా, ఐఎన్పిఆర్లు ఒకటి, ఇదొకటి అదొకటి. లేకపోతే ఆ శ్రీధర్ బాబు పిఏలో, లేకపోతే ఈ కోమటిరెడ్డి పిఏలో, లేకపోతే మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పిఏనో, వీళ్ళందరూ చాలా బిజీ. పిఏలను అసిస్టెంట్ పిఏలను పెట్టుకోండి. ఎందుకు మరి మీ పిఏలో ఉద్యోగాలు? అసిస్టెంట్ పిఏలను పెట్టుకోండి. మీ కాల్ ఆన్సర్ చేయడానికి ఒక రిసెప్షన్ పెట్టుకోండి, కాల్ సెంటర్ని పెట్టుకోండి మినిస్టర్ క్వార్టర్స్లలో. ఇట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి. మరి వీళ్ళు మరి ఏం చేస్తారో ప్రజలారా మీరే చెప్పాలి. దీని గురించి అడగండి, క్వశ్చన్ అడగండి. ఓకే, దే బెటర్ డేర్ సర్కస్ ఆయేగా. ఏం చేస్తాం సార్, సర్కస్లోనే ఉన్నాం. ఇంతకన్నా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇక్కడ నేను మీకు